తెలుగుదేశం పార్టీ జనసేనలకు మాత్రం ఫుల్ జోష్ వచ్చింది. ఎందుకంటే జనసేన తెలుగుదేశం పొత్తు తర్వాత ఏర్పడినటువంటి ఒక తరహా మానసిక పరిస్థితి నుంచి ఒక్కసారి ఈ సభతో మాత్రం పూర్తిగా దారికొచ్చింది. ఈ సభకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి జనం గ్యాదరింగ్ పెట్టుకున్నప్పుడు జనసేన వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. బస్సుల ఏర్పాటు అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ చూస్తే ఎక్కేటటువంటి కార్యక్రమం జనసేన వాళ్ళు చూసుకున్నారు. అలాగే అక్కడ అణువణువున మాట్లాడిన ప్రతి ముక్కకి స్పందించింది జన సైనికులు, అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఓవరాల్గా చూసుకుంటే తెలుగుదేశం జనసేన ఈ కార్యక్రమం కంప్లీట్ సక్సెస్ అయిందని చెప్పాలి. పర్ఫెక్ట్ అంటే పబ్లిక్ గ్యాదరింగ్ కావచ్చు, అట్లాగే నరేంద్ర మోడీని ఇద్దరు కలిసి తీసుకురావడం ద్వారా తద్వారా ఈ మొత్తం ఇప్పటిదాకా జరిగినటువంటి సభలోకి ఎత్తు రాకదలిరాలు, బాదుడే బాదుళ్ళు, శంఖారావాలు, వారాహీలు ఇది సరికొత్తదైనటువంటి జోష్ నింపింది అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.